ఒక మంత్రి గారు మొదటి పంప్ హౌస్కు బటన్ ఒత్తి నెత్తి మీద నీళ్లు జల్లుకొని భూమికి దండం పెట్టాడు. వెంటనే ఇంకో మంత్రి గారు వెళ్ళి తనకంటే ముందు క్రెడిట్ కొట్టేయాలని ట్రాక్టర్ నడుపుతూ వెళ్ళి ఇది నేనే చేస్తున్నట్టుగా ఇంకో మంత్రి గారు చెప్పారు. అసలు నేను కదా నీటిపారుదల మంత్రి అని నిన్న ఇంకో మంత్రి గారు పోయి ఆయన కట్టుకొత్తి ఇది నాది అని చెప్పి నా సొంతమని మూడవ మంత్రి గారు బయలుదేరినారు. ఇక ఈ ముగ్గురు మంత్రులు క్రెడిట్లో పోయి ఇప్పుడు 15వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు పోతారట. ఇక రాష్ట్రంలో సీతారామ ఎత్తిపోతల పథకం ఈరోజు గౌరవ కేసీఆర్ గారు తన ఇష్టమైన ప్రాజెక్టుగా ఆయన గారు రూపొందించినటువంటి ఆయన గారు నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు పైన క్రెడిట్ కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడతా ఉంది. ఈ 3 పంప్ హౌస్లలో ఒక్క పంప్ హౌస్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టారా? పంప్ హౌస్ ఎక్స్కవేషన్ కానీ, మోటార్లు బిగించడం కానీ, సబ్స్టేషన్ల నిర్మాణం కానీ, ఈ పంప్ హౌస్లలో 10 పైసల పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? మరి ఆ పంప్ హౌస్లు పూర్తిగా అంది, గ్రావిటీ కెనాల్ పూర్తిగా అంది, సబ్స్టేషన్లు పూర్తిగా అంది, మరి నీళ్ళు వస్తాయా 75 కోట్లతో? 75 కోట్లకే నీళ్ళు వచ్చినాయంటే నోబెల్ ప్రైజ్కి మనం అందరం ఏకగ్రీవంగా మనం రికమెండ్ చేసి పంపుదాం. ఇక ప్యాకేజ్ నెంబర్ 1 at 2.66 kilometers of SRLIP main canal, the canal was completely inundated in July 2022 due to backwater and no production was made. అదంతా మేము వచ్చినాక చేసినాం. Additional pH at kilometer 9.7 Marallapadu pH was not completed. Package number 2, 8 structures were not done. Package number 4, 4 numbers of structures and production guide wall were not done. మేము వచ్చి పనులు పూర్తి చేసినాం. ప్యాకేజ్ నెంబర్ 5 and 6 ఏదైతే పంప్ హౌసెస్ ఉన్నాయో అది మేము వచ్చినాకనే కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం. ప్యాకేజ్ నెంబర్ 7 50% వరకే వాళ్ళ టైంలో అయింది, బ్యాలెన్స్ వరకు మేము పూర్తి చేస్తున్నాం. ప్యాకేజ్ నెంబర్ 8 అసలు వాళ్ళ సమయంలో నిర్ణయమే జరగలేదు, నిర్ణయం కూడా జరగలేదు, అది ఇప్పుడు మేము చేయిస్తున్నాం. అదేవిధంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఎంత అశ్రద్ధ, నిర్లక్ష్యం, అన్ప్లాన్డ్ అంటే వాళ్ళు పంప్ హౌజులు మెయిన్ కెనాల్కి కొంత వర్క్ చేసింది, కానీ డిస్ట్రిబ్యూటర్లకి ఈ సీతారామ ప్రాజెక్ట్కి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్కి ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్కి కెనాల్ తవ్వలేదు. మీరు క్రెడిట్ తీసుకుంటే కూడా నాకు బాధ లేదు. 5 సంవత్సరాలు దీని మీద దృష్టి పెట్టలేదు, దానివల్ల ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు, టన్నెల్స్ లేవు, స్ట్రక్చర్స్ లేవు, 8,000 కోట్లు ఖర్చు అయింది. దీన్ని ఏదో రకంగా పూర్తి చేపియాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వంలో భాగస్వామిని అయ్యా తప్ప నాకు ఎకరం పొలం కూడా ఈ ప్రాజెక్టు కింద లేదు. వైరా ప్రాజెక్టుకి, లంకాసాగర్ ప్రాజెక్టుకి తీసుకెళ్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు సొత్తుపల్లికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారని. ఇప్పుడు నాది సొత్తుపల్లి కాదు, నాది ఖమ్మం. అట్లా అనుకుంటే నేను తీసుకొస్తే రఘునాథపాలెం మండలానికి తెచ్చుకోవాలి, కానీ నా ఉద్దేశం అంత సంకుచితంగా ఉండదు. నేను కీర్తి కోసమో, ప్రతిష్ట కోసమో, ఫ్లెక్సీల కోసమో, ప్రకటనల కోసమో, ప్రచారం కోసమో బతికే మనిషిని కాదు. టన్నెల్ లేట్ అవుతుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ 20 ఏళ్ళ దాకా పూర్తి కాదు. ఈ లోపల నాగార్జున సాగర్ నీళ్లు కరువు పీడిత ప్రాంతమైనటువంటి నల్లగొండకు జారాలి. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి ఆ ప్రజలకి మీరు చూశారు, కాళ్ళు వంకరపై, నడువులు వంకరపై, మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఇబ్బందులకి మంచినీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళకి బాధపడేటటువంటి వాళ్ళకి నీళ్లు అందించాలని చెప్పి ఎస్ఎల్బీసీ పూర్తి చేసి అక్కంపల్లికి బ్యాలెన్స్ రిజర్వాయర్ ద్వారా తాగునీరు ఇచ్చి హైదరాబాద్కి మంచినీళ్ళు కూడా ఆ పథకం ద్వారా అనుసంధానం చేశాం. 2 లక్షల ఎకరాలకి ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీరు ఇచ్చాం. కింద ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మళ్ళీ ఒక 80,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం. సాగర్ మీద ప్రతి లిఫ్ట్ మీద నా చెయ్యి ఉంది, నా పేరుంది. నేను నీళ్లు చల్లుకోలేదు,
నేను క్రెడిట్ తీసుకోలేదు. ఆ రైతుల ఆనందం, ఆడ పంటలు చూసి ఆనందపడేవాడిని తప్ప ఫ్లెక్సీలు చూసి ఆనందపడేవాడిని కాదు. ఇంకొకటి కూడా అంటున్నారు, మంత్రులు పోటీ పడుతున్నారట ఖమ్మంలో. ఖమ్మం మంత్రుల గురించి నీకు బాగా తెలుసు. ఖమ్మం మంత్రుల గురించి, ఖమ్మం రాజకీయం గురించి మీకు తెలుసు, మీ మావకి తెలుసు. ఖమ్మం ప్రజల పౌరుషం ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి ఎంత తక్కువ ఖమ్మం జిల్లాని గోకితే అంత మంచిది. గౌరవ మాజీ మంత్రి వర్యులు, చివరగా తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని ఏ ఇందిరమ్మ రాజ్యాన్ని అయితే తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారో, ముఖ్యంగా వ్యవసాయ పరంగా, నీటిపారుదల పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మీలాగా మంది డబ్బే కదా, మంగళహారతి పాడడానికి